హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి ఛానల్ వ్లాగ్స్. సో బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళడానికి మనం మేడ్చల్ బస్ స్టాప్ నుంచి ఆటోస్ అయితే ఉంటాయి. వీకెండ్స్లో అయితే స్పెషల్ బస్సెస్ కూడా ఉంటాయి. అదే నార్మల్ డేస్లో మనం వెళ్ళాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటేనే ఫ్రెండ్స్ తోటి ఆటోలు అనేది దొరుకుతాయి. లేకపోతే మనకి ఈచ్ పీపుల్కి 300 కాస్ట్ చేస్తారు. సో నాకైతే ఒక ఆటో దొరికింది. సో ఒక్కడినే వెళ్తున్నా కాబట్టి అక్కడ నుండి మనం ఎట్లనే 1 కిలోమీటర్ నడవాల్సింది ఉంటుందంట. అది వీకెండ్స్లో అయితే టెంపుల్ వరకు వెళ్తుంది బస్సులు. నేను యాక్చువల్లీ ఫస్ట్ 1 కిలోమీటర్ నడుద్దాం అనుకున్నా, బట్ నాకు ఒక వెహికల్ దొరికేసరికి నేను లిఫ్ట్ అడిగాను. వాళ్ళు నాకు లిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. టిల్ బద్రీనాథ్ టెంపుల్ వరకు లిఫ్ట్ దొరికింది. అదొక వీకెండ్స్ అయితే మనం నడవాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. నార్మల్ డేస్లో అయితే కొంచెం రిస్కీ అనుకోవాలి, కానీ దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. వీకెండ్స్లో అయితే రష్ ఉంటుంది. సో ఈ పర్సన్ ఫ్రెండ్ నాకు లిఫ్ట్ ఇచ్చింది. టిల్ బద్రీనాథ్ టెంపుల్ వరకు లిఫ్ట్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనకు కనిపిస్తుంది బద్రీనాథ్ టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. సేమ్ బద్రీనాథ్లో ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ దూరంకి వెళ్ళి చూస్తుంటే. సో వై లేట్, విల్ గో అండ్ సీ. ఇక్కడ అన్ని వెజిటేబుల్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫుట్వేర్ పెట్టుకోవడానికి కూడా ఒక స్టాండ్ ఉంది ఫ్రెండ్స్. ఫ్యామిలీకి అయితే కాస్ట్ చేస్తారు. నేను సింగిల్ వెళ్ళాను కాబట్టి నాకు ఎటువంటి కాస్ట్ ఏం అవ్వలేదు. కొబ్బరికాయ అయితే అక్కడ 30 రూపీస్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో నేను కొబ్బరికాయ తీసుకొని దర్శనంకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే అలో ఉండదని చెప్పారు. ఫస్ట్ నేను తర్వాతకి ట్రై చేశాను. ఆ ఫోటో కూడా నేను చూపిస్తాను ఆఫ్టర్ వీడియో. చూడండి. ఇక్కడంతా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ పక్కనలో. ఇక్కడ లక్ష్మీ దేవత ఉంది ఫ్రెండ్స్. స్టోన్ సేమ్ రియల్ స్టోన్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, సేమ్ బద్రీనాథ్ టెంపుల్ ఉన్నట్టు. టచ్ చేసి చూస్తాను, సేమ్ ఏదో వెరైటీగా అనిపించింది. రఫ్గా అలా ఉంది స్టోన్ అనేటిది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అనేది. లాస్ట్కి టెంపుల్ ఎగ్జిట్ అయ్యేటప్పటికి ఈ టెంపుల్ మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ కింద. ఇదంతా ఓవరాల్ మనకి టెంపుల్ స్ట్రక్చర్. ఎలాగో అలా అయితే ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్, దూరంకి వెళ్ళైనా సెక్యూరిటీ చూడనప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ మనకు కనిపించేది బద్రీనాథ్ టెంపుల్లో హనుమాన్జీ. ఎగ్జిట్ అయ్యేటప్పటికి ఈ టెంపుల్ కనిపిస్తుంది మనకి, శివుడు టెంపుల్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి. ఓవరాల్ పిక్చర్ ఏమో ఇది ఫ్రెండ్స్ బద్రీనాథ్ టెంపుల్. చాలా బాగుంది. దర్శనం కూడా తొందరగా అయిపోతుంది మనకి. ఇట్లా మనకు హైదరాబాద్లో బద్రీనాథ్ టెంపుల్, జగన్నాథ్ టెంపుల్, మినీ టీటీడీ తిరుపతి ఉంది ఫ్రెండ్స్. నాకు కుదిరితే వ్లాగ్ చేస్తాను దాని మీద కూడా. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు all your friends and family members. Thank you. We'll see you all in next video.